అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 14వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయి, వారు రేపటి రోజున ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వారికి శుభమా లాభమా నష్టమా అనేది అయితే మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు అందరినీ కూడా ఒకే సమభావంతో చూస్తారు. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా అయితే అసలు చూడరు. ప్రతి ఒక్కరిని సమభావమైన దృష్టితో అయితే చూస్తారు. మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి ఒక వ్యక్తి తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు ఒక అనూహ్యమైనటువంటి కొన్ని ముఖ్యమైన మార్పులుగా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక గొప్ప రోజుగా రేపటి రోజున మిగిలిపోతుంది. అలాగే మీ యొక్క మనస్తత్వము, మీ గుణగణాలన్నీ కూడా మీరు చాలా విశాలమైనటువంటి మనసుతో కలిగి ఉంటారు. అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకునేవారు. ముఖ్యంగా చెప్పాలంటే గనక కుటుంబ ప్రియులనైతే చెప్పుకోవచ్చు. అంటే మీ కుటుంబంలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా మీరే బాధపడిపోతూ ఉంటారు. అంత అమితంగా అయితే కుటుంబ సభ్యులను అయితే ప్రేమిస్తూ ఉంటారు. ఇక మీరు కుటుంబ సభ్యులను కూడా కంటికి రెప్పలా కూడా కాపాడుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున అంతేకాకుండా మీకు అనుకూలంగా కూడా ఉండేటటువంటి కొన్ని రంగులు ఏంటంటే గనక మీకు నీలం రంగు బాగా కలిసి వస్తుందనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున నీలం రంగు యొక్క దుస్తులు మీరు ధరించిన లేదా ఆభరణాలు వంటివి చేతికి పెట్టుకున్న నీలం రంగు బాగా మానసికమైనటువంటి స్పష్టత కూడా మీకు బాగా పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఎక్కువగా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ఎంతైనా మంచిది. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క జాతక ఫలితాలు వివిధంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు కూడా జరగడం మీరు కళ్ళారా చూస్తూ ఉంటారు. అది వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. మీరు చేసే ప్రతి పని కూడా మీ యొక్క ఆఫీస్ నుండి కూడా మంచిగా అయితే మీకు ప్రశంసలు అనేవి లభిస్తాయి. అంతేకాకుండా రేపటి రోజున చాలా సంతోషంగా ఆనందంగా కూడా మీరు పనులు చేయడానికి కూడా మరింత ఉత్సాహాన్ని అయితే చూపించబోతున్నారు. మీరు తెలిసిన వారి ద్వారా ఒక కొత్త ఆదాయ మార్గాన్ని కూడా పుట్టుకురాబోతున్నాయి. ఒకవేళ మీరు దేనికైనా కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకున్నారంటే మాత్రం ఒక పనిని మాత్రం లేదంటే ఒక వ్యాపారాన్ని మాత్రం కొత్తగా ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే రేపటి రోజున మీకు మంచి అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క సన్నిహితుల నుండి అయితే మంచి సహాయం కూడా మీకు రేపటి రోజున అందబోతుంది. మిమ్మల్ని బాగా ఉత్సాహపరిచేలాగా వారి యొక్క సహాయం మీకు బాగా మేలు చేస్తుందనేది చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆరోగ్య విషయానికి వస్తే రేపటి రోజున ఆరోగ్య సమస్యలు కొన్ని రకాలుగా మిమ్మల్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా కూడా పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం మీ మనసుకు చాలా మానసికమైనటువంటి ప్రశాంతత ఎక్కువగా మీరు తీసుకోవాల్సినంత అవసరం ఉంది. మీకు మానసికంగా ప్రశాంతంగా ఎక్కడ ఉంటుందంటే అది మీలోనే ఉంటుంది. మీ యొక్క ఆలోచనలను బట్టి పలు రకాలుగా అయితే ఒత్తిడికి లోనవ్వకుండా కానీ ఏదైనా ఒక పని తర్వాత ఆ పని ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చండి. ఒకసారిగా మనం ఒత్తిడికి గురయ్యామనుకో మనకు లేనిపోయిన టెన్షన్స్, బీపీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనల్ని మానసికంగా ఇంకా కృంగదీస్తూ ఉంటాయి, ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. తద్వారా అప్పటికప్పుడు మనం డీలా పడిపోయినట్లుగా ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అనవసరమైనటువంటి ఆలోచనలకు మీరు తప్పకుండా దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. రేపటి రోజున ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశి గల వారికి ప్రేమికుల పరంగా చాలా బ్రహ్మాండమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అంతే మీకు ముఖ్యంగా ఒక ముఖ్యమైన వార్తను కూడా ఇంట్లో సంప్రదించేసి కుటుంబ సభ్యుల నుంచి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బాగుండని ఎదురు చూస్తున్న వారికైతే ఈ యొక్క రాశి గల వారికి బ్రహ్మాండమైన రోజునైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రేమికుల పరంగా ఎవరైనా కానీ రేపటి రోజున పెళ్లి వరకు వెళ్ళడానికైతే మీకు మంచి సువర్ణ అవకాశం అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ఉండబోతున్నారు.
మీ ప్రేమను పెళ్లిపీటల దాకా తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎవరైనా విడిపోయిన వారు ఉంటే అటువంటి వారు మరి తిరిగి మీ యొక్క బంధాన్ని అర్థం చేసుకొని మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. రేపటి రోజున ఒక వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా మీకు కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. అంటే ఫోన్ కాల్ ద్వారా వచ్చిన వార్త మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరిచేలాగా ఉంటుంది అని అయితే చెప్పుకోవాలి. అంతేకాకుండా రేపటి రోజున ప్రయాణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన మాత్రం తప్పకుండా చేయవలసి ఉంటుంది. మీలో ఉన్నటువంటి తగినంత ధైర్యం మీకు బాగా ఉపయోగపడేలాగా ఉంటుంది. ఏదైనా కానీ ఏ సమయంలో అయినా కానీ మీకు బాగా పనికి వస్తుంది. ఇక రేపు మీకు ఒక అదృష్టపు సంఖ్య వచ్చేసేసి 5, 6 ఈ 2 రంగులైతే మీకు ఒక 2 సంఖ్యలు మీకు రేపు రోజున అదృష్ట సంఖ్యలుగా అయితే కనపడబోతున్నాయి. రేపటి రోజున మీరు దేవాలయ దర్శనాలు కూడా చాలా బాగా మెండుగా చేసుకోబోతున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా ఎంతైనా పొందాలని చెప్పుంటే ఏదైనా చక్కని ప్రేమ కావచ్చు, లేదంటే అర్థం చేసుకునేటువంటి ఒక స్వభావం కావచ్చు, ఇటువంటివన్నీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవి మీ జీవిత భాగస్వామి నుండి అయితే మీరు చెవి చూస్తారని చెప్పుకోవచ్చు. మీ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలని చెప్పి ఒక రాశిగలవారు ఎప్పుడు మీకు తోచినటువంటి పని అన్నింటినీ కూడా సంపూర్ణంగా న్యాయపరంగా ధర్మబద్ధంగా చేసుకుంటూ ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు మనం ఏం చేయనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోవటము, లేదంటే మనం చేసేటువంటి మనకు తెలియనటువంటి కొన్ని పనులు కూడా మనకి పూర్వజన్మలు చేసినటువంటి పాపాలు కావచ్చు, లేదా పితృదోషాలు కూడా కావచ్చు. అలాగే కులదేవత ఆరాధన కూడా చేయకుండా ఉండడం, ఇటువంటివన్నీ పనులు చేయడం మనకు పనుల్లో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. సమస్యల తర్వాత సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మరి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక పితృదోషాలు కానీ, లేదంటే కులదేవత ఆరాధనకు కానీ ఎవరైతే పాత్రలు కాకుండా ఉన్నారో ఈ యొక్క రాశి గలవారు ఇప్పటి నుండైనా కానీ మీరు మొదలు పెట్టడం ఎంతైనా అవసరం అంతే చెప్పుకోవాలి. పితృదోషాలు తొలగించుకోవడానికి అమావాస్య నాడు తర్పణాలు వదలటం, బ్రాహ్మణులకు ఏమైనా దానంగా ఇవ్వడం అయితే పితృదోషాల నుంచి అయితే మీరు తగ్గుముఖం పడతాయి. ఏవైనా మూగజీవాలకు ఆహారం పెట్టడము, ఎవరైనా ఉంటే గనక మీరు తప్పకుండా తొలగిపోతాయి. ఇవన్నీ చేయడం వల్ల, అలాగే తర్పణాలు విడవడం ఇటువంటివి చేయడం వల్ల పెద్దలకు పూర్వీకులకు తర్పణాలు విడివిస్తే పితృదోషాలు అనేవి తొలగిపోతాయి. మన పనులకు సకాలంలో జరుగుతాయి. ఎటువంటి ఆటంకాలు ఉండవు. అలాగే రేపటి రోజున మీరు ఒక కొత్త తెలియనటువంటి తేజవంతమైనటువంటి కొన్ని పనుల్లో కూడా ఉత్సాహాన్ని కనబరచబోతున్నారు. ముందు ముందు రోజుల్లో అది బాగా పనికి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు రేపటి రోజున మాత్రం మీ యొక్క అదృష్టం అనేది చాలా బాగా కలిసి వచ్చే రోజునైతే కనబడుతుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు ఆటలాడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ఆశపడుతూ ఉంటారు. అటువంటి ఆశ అయితే మీకు రేపటి రోజున తీరబోతుంది. తద్వారా చిన్ననాటి పరిస్థితులు, స్నేహితులు అందరూ కూడా మీకు కలిసి కలవరబోతున్నారు. ఆడాలనుకున్న సమయాన్ని పూర్తిగా మీ యొక్క స్నేహితులతో గడపాలనుకుంటున్నారు. దాని ద్వారా మీ యొక్క మనసు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అయితే ఉండబోతుంది. వైవాహిక జీవితంలో కూడా చాలా బాగున్నప్పటికీ కూడాను కొంత మీకు తెలియనటువంటి కొత్త వ్యక్తుల ద్వారా, మీకు పరిచయమైనటువంటి కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా కానీ మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో కొంచెం క్లిష్టతరమైనటువంటి ఒక దశగా రేపటి రోజున మిగలబోతుంది. కనుక మూడో వ్యక్తికి మీకు సంబంధించిన విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఏది కూడా పంచుకోకుండా ఉండడం చాలా వరకు మంచిదనైతే మీరు జాగ్రత్త పాటించాల్సిన అవసరాలు కూడా ఉన్నాయైతే గట్టిగా చెప్పుకోవచ్చు. రేపటి రోజున సంతానం పట్ల మీకు మంచి శుభవార్తలు అయితే వినేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మీ యొక్క ఎనర్జీ స్థాయి కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. తద్వారా మీరు తెలివితేటల్లో మీకు కావాల్సినటువంటి వ్యక్తులతో దగ్గర చేసుకుంటారని అయితే చెప్పుకోవచ్చు. విలువైనటువంటి ఒక వస్తువును కూడా కొనుగోలు చేయబోతున్నారు. కుటుంబ విషయానికి వస్తే ఒడిదుడుకులకు లోనైనప్పటికీ కూడా అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. అవసరమైనటువంటి సమయాల్లో మీకు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మీకు ధనం అధికంగా లభిస్తూ వస్తుంది. ఏంటంటే ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోవడం మరీ ముఖ్యం అయితే తెలుసుకోవాలి. డబ్బు విషయంలో జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం. బంధువులు, ఆత్మీయుల వర్గాలకు అనవసరంగా ధనం సర్దుబాటు చేసుకోవటము, ఉన్నత స్థితికి తోడ్పడినట్లు క్షణాలు కూడా లేకపోలేదు. రేపటి రోజునటువంటి సర్దుబాటు మంచిగా రేపటి రోజున మీకు బాగా ఉపయోగపడుతుంది. అది బంధుమిత్ర వర్గాల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, మీరు చేసినటువంటి దాన ధర్మాల్లో కూడా కావచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా కాకులు కనపడినా కూడా కాకులకు ఆహారం సమర్పించడం వలన కూడా మీ యొక్క పాపకర్మలు అనేవి తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారాలు, దేవతారాధన అంతా చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా సమస్యలు వీడిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. మన చెప్పుకున్న వీడియో అయితే మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.